హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ లైఫ్ అండ్ లివింగ్. మీరు కనుక ఇంతవరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వారైతే కనుక సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేసి బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి. రీసెంట్గా నేషనల్ ఇన్సూరెన్స్ కంపెనీ లిమిటెడ్ నుండి అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్స్కి నోటిఫికేషన్ రిలీజ్ అయిందండి. ఈ నోటిఫికేషన్కి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్, అంటే ఈ జాబ్స్కి ఎవరెవరు అప్లై చేయొచ్చు, ఏజ్ ఎంత ఉండాలి, ఇలా కంప్లీట్ డీటెయిల్స్తో ఆల్రెడీ మన ఛానల్లో వీడియో అప్లోడ్ చేశాను. ఈ కన్వీనియన్స్ కోసం ఆ వీడియో లింక్ నేను కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను. ఈ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ పోస్ట్కి సెలక్షన్ ప్రాసెస్ చూసినట్లయితే ఫస్ట్ ఫేజ్ 1 ఎగ్జామినేషన్ ఉంటుంది. ఇది 20th జూలై 2025 కండక్ట్ చేస్తారు. ఫేజ్ 2 ఎగ్జామ్ 31st ఆగస్ట్ 2025 జరుగుతుంది. ఈ వీడియోలో ఫేజ్ 1 ఎగ్జామ్, ఫేజ్ 2 ఎగ్జామ్ కి సంబంధించిన ఎగ్జామ్ ప్యాటర్న్ ఎలా ఉంటుందో చూద్దాం. ఫేజ్ 1 ఇది వచ్చేసి ప్రిలిమినరీ ఎగ్జామినేషన్. ఈ ఎగ్జామ్ లో మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ ఉంటాయి. టోటల్ గా 100 మార్క్స్ కి కండక్ట్ చేస్తారు. 3 సెక్షన్స్ ఉంటాయి. ఎగ్జామ్ డ్యూరేషన్ వచ్చేసి 60 minutes, అంటే 1 hour. ఫస్ట్ సెక్షన్ వచ్చేసి ఇంగ్లీష్ లాంగ్వేజ్. ఇందులో 30 క్వశ్చన్స్ ఉంటాయి. మార్క్స్ 30. ఈ సెక్షన్ 20 minutes ఉంటుంది. సెకండ్ సెక్షన్ రీజనింగ్ ఎబిలిటీ 35 క్వశ్చన్స్ ఉంటాయి. 35 మార్క్స్ 20 minutes. క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్ 35 క్వశ్చన్స్ 35 మార్క్స్ 20 minutes. టోటల్ గా 100 క్వశ్చన్స్ ఉంటాయి. మాక్సిమం మార్క్స్ వచ్చేసి 100. ఇక్కడ ఒక ఇంపార్టెంట్ పాయింట్ మెన్షన్ చేశారండి. క్యాండిడేట్స్ హ్యావ్ టు క్వాలిఫై ఇన్ ఈచ్ టెస్ట్ ఆర్ సెక్షన్ బై సెక్యూరింగ్ పాసింగ్ మార్క్స్ టు బి డిసైడెడ్ బై ది కంపెనీ. ప్రతి టెస్ట్ కి ఒక పాస్ మార్క్ ఉంటుంది, అంటే సెక్షనల్ కట్ ఆఫ్ ఉంటుంది. వన్స్ ఫేజ్ 1 ఎగ్జామ్ సక్సెస్ఫుల్ గా క్వాలిఫై అయిన క్యాండిడేట్స్ కి ఫేజ్ 2 ఎగ్జామినేషన్ ఉంటుంది. అదే మెయిన్ ఎగ్జామ్. మెయిన్ ఎగ్జామ్ లో కూడా మల్టిపుల్ చాయిస్ టైప్ క్వశ్చన్స్ ఉంటాయి 250 మార్క్స్ కి. డిస్క్రిప్టివ్ టెస్ట్ కూడా ఉంటుంది 30 మార్క్స్ కి. ఈ ఆబ్జెక్టివ్ టెస్ట్ అండ్ డిస్క్రిప్టివ్ టెస్ట్ రెండు కూడా ఆన్లైన్ లోనే జరుగుతాయి. క్యాండిడేట్స్ విల్ హ్యావ్ టు ఆన్సర్ డిస్క్రిప్టివ్ టెస్ట్ బై టైపింగ్ ఆన్ ది కంప్యూటర్. డిస్క్రిప్టివ్ టెస్ట్ కంప్యూటర్ లో టైప్ చేస్తూ క్యాండిడేట్ రాయాల్సి ఉంటుంది. ఇమీడియట్లీ ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ ఆబ్జెక్టివ్ టెస్ట్, డిస్క్రిప్టివ్ టెస్ట్ విల్ బి అడ్మినిస్టర్డ్. ఆబ్జెక్టివ్ టెస్ట్ అయిపోయిన తర్వాత వెంటనే డిస్క్రిప్టివ్ టెస్ట్ ఉంటుంది. ఆబ్జెక్టివ్ టెస్ట్. ఈ ఆబ్జెక్టివ్ టెస్ట్ 3 hours డ్యూరేషన్ ఉంటుంది. జర్నలిస్ట్ కి సంబంధించిన మెయిన్ ఎగ్జామ్ లో 5 సెక్షన్స్ ఉంటాయి. స్పెషలిస్ట్ కి సంబంధించిన మెయిన్ ఎగ్జామ్ లో 6 సెక్షన్స్ ఉంటాయి. టోటల్ గా 250 మార్క్స్ కి ఈ మెయిన్ ఎగ్జామ్ కండక్ట్ చేస్తారు. ఆబ్జెక్టివ్ టెస్ట్ ఫర్ జర్నలిస్ట్ కి 5 సెక్షన్స్ ఉంటాయని చెప్పుకున్నాం కదా. ఫస్ట్ సెక్షన్ వచ్చేసి టెస్ట్ ఆఫ్ రీజనింగ్. 50 క్వశ్చన్స్ ఉంటాయి. 50 మార్క్స్. ఇంగ్లీష్ ఆర్ హిందీలో ఉంటుంది. టైం డ్యూరేషన్ 40 minutes. నెక్స్ట్ ఇంగ్లీష్ లాంగ్వేజ్. ఇందులో 50 క్వశ్చన్స్ ఉంటాయి. 50 మార్క్స్. నెక్స్ట్ సెక్షన్ జనరల్ అవేర్నెస్. 50 క్వశ్చన్స్ 50 మార్క్స్. ఇంగ్లీష్ ఆర్ హిందీలో ఉంటుంది. 30 minutes. కంప్యూటర్ నాలెడ్జ్. 50 క్వశ్చన్స్ ఉంటాయి. 50 మార్క్స్. ఇంగ్లీష్ ఆర్ హిందీ 30 minutes ఉంటుంది. నెక్స్ట్ క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్. 50 క్వశ్చన్స్ ఉంటాయి. 50 మార్క్స్. ఇంగ్లీష్ ఆర్ హిందీ 40 minutes ఉంటుంది. టోటల్గా 250 క్వశ్చన్స్ ఉంటాయి. మాక్సిమం మార్క్స్ వచ్చేసి 250. ఫర్ స్పెషలిస్ట్ కి సంబంధించిన మెయిన్ ఎగ్జామినేషన్ లో 6 సెక్షన్స్ ఉంటాయి. టెస్ట్ ఆఫ్ రీజనింగ్ 40 క్వశ్చన్స్ 40 మార్క్స్. ఇంగ్లీష్ ఆర్ హిందీలో ఉంటుంది. 35 minutes. ఇంగ్లీష్ లాంగ్వేజ్ 40 క్వశ్చన్స్ 40 మార్క్స్ 30 minutes. జనరల్ అవేర్నెస్ 40 క్వశ్చన్స్ 40 మార్క్స్ 20 minutes. కంప్యూటర్ నాలెడ్జ్ 40 క్వశ్చన్స్ 40 మార్క్స్. ఇంగ్లీష్ ఆర్ హిందీలో ఉంటుంది. 25 minutes. క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్ 40 క్వశ్చన్స్ ఉంటాయి. 40 మార్క్స్. ఇంగ్లీష్ ఆర్ హిందీ 35 minutes. 6th సెక్షన్ వచ్చేసి టెక్నికల్ అండ్ ప్రొఫెషనల్ నాలెడ్జ్ ని టెస్ట్ చేస్తారు. ఇందులో 50 క్వశ్చన్స్ ఉంటాయి. 50 మార్క్స్. ఇంగ్లీష్ ఆర్ హిందీలో ఉంటుంది. 35 minutes. టోటల్ గా 250 క్వశ్చన్స్ ఉంటాయి. 250 మార్క్స్ కి. వన్స్ ఆబ్జెక్టివ్ టెస్ట్ కంప్లీట్ అయిన తర్వాత డిస్క్రిప్టివ్ టెస్ట్ డిస్ప్లే అవుతుంది. ఈ టెస్ట్ 30 minutes ఉంటుంది. 30 మార్క్స్ కి. ఎస్ఏ 10 మార్క్స్ కి ఉంటుంది. ఎస్ఎస్ 10 మార్క్స్. కాంప్రిహెన్షన్ 10 మార్క్స్. ఈ డిస్క్రిప్టివ్ టెస్ట్ ఇంగ్లీష్ లోనే ఉంటుంది. ఆన్లైన్ లోనే కండక్ట్ చేస్తారు. పెనాల్టీ ఫర్ రాంగ్ ఆన్సర్స్ అప్లికబుల్ టు బోత్ ప్రిలిమినరీ అండ్ మెయిన్ ఎగ్జామినేషన్ ఆబ్జెక్టివ్ టెస్ట్. మీరు పెట్టే ప్రతి రాంగ్ ఆన్సర్ కి పెనాల్టీ ఉంటుంది, అంటే నెగిటివ్ మార్కింగ్ ఉంటుంది. కాబట్టి ఎగ్జామ్ రాసేటప్పుడు చాలా కేర్ఫుల్ గా ఉండాలి. క్యాండిడేట్స్ విల్ బి షార్ట్ లిస్టెడ్ ఫర్ ఇంటర్వ్యూ ఆన్ ది బేసిస్ ఆఫ్ ఓవరాల్ మార్క్స్ స్కోర్డ్ ఇన్ మెయిన్ ఎగ్జామినేషన్ ఆఫ్టర్ ఎవాల్యుయేషన్ యాజ్ అబౌవ్. మెయిన్ ఎగ్జామ్ యొక్క మార్క్స్ ని బట్టి ఇంటర్వ్యూకి షార్ట్ లిస్ట్ చేస్తారు. ఆల్ ది బెస్ట్. కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి. అలాగే ఇలాంటి యూస్ఫుల్ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయండి.